హల్లెలూయా. ప్రభునామంలో చేరొచ్చిన అందరికీ కూడా ఇక గుడ్ ఫ్రైడే యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. మనము ప్రభు యొక్క ఆఖరి క్షణంలో ఆయన సిలువ మీద వేలాడుతూ కూడా అంత బాధపడుతూ ఇబ్బంది పడుతూ కూడా దాహం చేత ఇబ్బంది పడుతూ ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా ఈ యొక్క మానవాళికి ఉద్దేశించి మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటల గురించి మనము వింటూ ఉంటున్నాం. మొట్టమొదటి మాట చెప్పగలరా? తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని. మొదటి మాట క్షమాపణ గురించి. రెండవ మాట పరదైసు అంటే పరలోక రాజ్యం గురించినటువంటి మరి దొంగకు దేవుడు ఇచ్చినటువంటి భాగ్యం గురించి మనం విన్నాం. మూడో మాట అమ్మ ఇదిగో అంటే తల్లిదండ్రుల ఎడల బాధ్యతను గురించి మనకు తెలియజేస్తూ ఉంటున్నది. నాలుగవ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు అందరం దిద్దాం. కొత్త నిబంధనలో పేజీ నెంబర్ 30. అమ్మా ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ 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 లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. నాలుగవ మాటగా మరి ప్రభువు చెప్తా ఉంటున్నాడు, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఈ మాటను చాలా ఆవేదనకరమైనటువంటి మాటగా చెబుతూ ఉంటారు. అంటే ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క శిష్యుడైనటువంటి ఫిలిప్తో అంటాడు. ఫిలిప్ ఏమంటాడంటే, ప్రభువా తండ్రి ఏ విధంగా ఉంటాడో మాకు చూపిస్తావా అంటే యేసు ప్రభు చెప్తా ఉంటున్నాడు, నన్ను చూచినవాడు నా తండ్రిని చూచిన వానితో సమానం అని చెబుతూ ఉంటున్నాడు. అంటే ఇక్కడ ప్రభువు తండ్రి ఏకమై ఉంటున్నారు. మరి అంత ఏకమై ఉంటున్నటువంటి తండ్రి కుమారులు ఇప్పుడు ఇబ్బందులో బాధలో ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు బాధగా చెప్తా ఉంటున్నాడు, నా దేవా. తండ్రి అనడం లేదు, ఏమంటున్నాడు? నా దేవా అంటూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద సంపూర్ణ మానవుడు మరియు ఆయన సంపూర్ణ దేవుడుగా ఆయన ఉంటున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క పాప భారం అంతా తన మీద వేసుకున్నాడో ఒక మానవ పొజిషన్లో ఉంటున్నాడు. అందుకే దేవా అని తండ్రిని సంబోధిస్తూ ఉంటున్నాడు. మరొక సందర్భాన్ని గుర్తు చేస్తా. యేసుక్రీస్తు ప్రభువును పట్టుకోవడానికి మరి ఆ యొక్క రోమా సైనికులంతా వస్తూ ఉంటున్నారు, వచ్చి పట్టుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువుకు ఇష్టమైన శిష్యుడు పేతురు అక్కడ ఉంటున్నాడు. ప్రభువును పట్టుకోవడం ఇష్టమైనటువంటి పేతురు ఏం చేశాడంట, తన దగ్గర దాచిపెట్టుకున్నటువంటి కత్తితో రోమా సైనికుని యొక్క చెవిని నరికి వేస్తూ ఉంటున్నాడు. అప్పుడు యేసు ప్రభువు ఒక మాట చెప్తాడు, పేతురు నీ యొక్క కత్తిని నీ యొక్క వరలోనే పెట్టుకొనుము. కత్తి పట్టినవాడు కత్తి చేతనే నాశనం అవుతాడు. నేను నా తండ్రిని వేడుకోలేక ఉంటున్నాను అనుకుంటున్నావా? నేను ఒకవేళ వేడుకుంటే నా తండ్రి నాకు 12 సేనా వ్యూహాల కంటే అధికమైన సైన్యాన్ని పంపిస్తాడు అని చెప్తా ఉంటున్నాడు. ఒక్కొక్క సేనా వ్యూహం అంటే 6,000 మంది. 12 సేనా వ్యూహములంటే దాదాపుగా 72,000 మందిని నా తండ్రి నా కొరకు పంపించగలడు, నాకు సహాయము చేయగలడు అని చెప్తా ఉంటున్నాడు. మరి నేను నా తండ్రి ఏకమై ఉంటున్నాం. నన్ను చూచినవాడు నా తండ్రిని చూచిన వాడితో సమానం. నేను ఈ భూమి మీద చేస్తున్నటువంటి ఈ యొక్క క్రియలే మరి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాయి.
అని పలికిన యేసుక్రీస్తు ప్రభువు 4వ మాటగా నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితువని చెబుతూ ఉంటున్నాడు. చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని యేసుక్రీస్తు ఏమని ఉంటున్నాడంటే, నన్ను పంపిన వాడే నాకు తోడుగా ఉంటున్నాడు. ఆయనకు ఇష్టమైన పనులు నేను చేస్తూ ఉంటున్నాను కాబట్టి నా తండ్రి నన్ను ఎప్పుడూ కూడా విడిచి పెట్టడు అని చెబుతూ ఉంటున్నాడు. మరి ఆయనకి ఇష్టమైన పనులు చేసేటప్పుడు తండ్రి తోడుగా ఉంటున్నాడు. ఇప్పుడేమో సులువు మీద వేలాడుతూ ఉంటున్నప్పుడు తండ్రి దూరం అయిపోయాడు. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితువని యేసుక్రీస్తు ప్రభువు ఒక ఆవేదనకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. అప్పుడేమో తోడుగా ఉన్నాడని చెప్తా ఉంటున్నాడు. ఇక్కడ సిలువ మీదేమో నన్నెందుకు చేయి విడిచిపెట్టావు అని అడుగుతూ ఉంటున్నాడు. దీనికి కారణం ఏమిటంటే ఆయన ఇప్పుడు సంపూర్ణ మానవుడిగా ఆ యొక్క సిలువ మీద వేలాడుతూ ఉంటున్నాడు. మన యొక్క పాపమునంతా ఆయన మోస్తూ ఉంటున్నాడు. సర్వలోక మానవ వాళ్ళ యొక్క పాపాన్నంతా తన మీద వేసుకున్నాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టాలనేటువంటి పరిస్థితి వస్తూ ఉంటున్నది. దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెడతాడంటే ఒక పాపము మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటున్నప్పుడు, దేవునికి దూరంగా మనము జీవిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు కూడా సహాయము చేయలేనటువంటి స్థితిలో ఉంటున్నాడు. మరి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలోకి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మనం సువార్తలు చదివినట్లయితే, బైబిల్ను చదివినట్లయితే, పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా ధ్యానించినట్లయితే ఆయన యొక్క జన్మలో కానీ, ఆయన యొక్క క్రియల్లో కానీ, ఆయన జీవితంలో కానీ ఎక్కడా కూడా మనము పాపమును కనుగొనలేం. హల్లెలూయా. మరి ఏ పుట్టుకలో కానీ మరి పాపం లేదు ఆయన యొక్క పుట్టుకలో, కానీ ఆ యొక్క సిలువ మీద ఉంటున్నప్పుడు మనం పాపాన్నంతా ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి దేవుడు విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంటున్నది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. తండ్రి అయిన దేవుడు కాపాడాలని ఆశ ఉంది కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును, కానీ కాపాడలేనటువంటి స్థితిలో ఉంటాను. ఎందుకంటే మన పాపాలన్నీ ఏం చేస్తూ ఉంటున్నాయంట, ఒక అడ్డుగా వస్తూ ఉంటున్నాయి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. 53వ అధ్యాయము 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ త్రప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మన యొక్క అందరి దోషములు ఎవరి మీద మోపబడ్డాయంట? యేసుక్రీస్తు మీద. మన యొక్క పాపమంతా ఎవరి మీద మోపబడిందంట? ఆయన మీద మోపబడింది. కాబట్టి మరి తండ్రి అయిన దేవుడు కూడా సహాయము చేయలేక చూస్తూ ఉంటున్నాడు. మరి ఏలి ఏలి లామా సబక్తాని అంటే నా దేవా నా దేవా నన్నెందుకు. మనం కూడా అనేక పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటున్నప్పుడు దేవా నన్నెందుకు చెయ్యి విడిచిపెట్టినావని అనిన వారముగా ఉంటాం.
మరి ఎందుకు దేవుడు చేయి విడిచిపెడతాడంట? మనలో ఏదో ఒకటి ఏలుబడి చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన చేయి విడిచిపెట్టేవాడుగా ఉంటున్నాడు. కానీ ఆయనతో కలిసి జీవిస్తూ ఉంటున్నప్పుడు, ఆయన కొరకు జీవిస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. నిన్ను విడువను ఎడబాయను. మోషే తర్వాత యెహోషువ ఆ యొక్క ఇజ్రాయెల్ యొక్క సైన్యాన్ని నడిపిస్తూ ఉంటున్నప్పుడు భయపడుతూ ఉంటున్నాడు. అయ్యో, మా నాయకుడే నడిపించలేకపోయాడు, ఈరోజు నా మీద ఈ భారం పడింది, నేను ఈ జనాలను ఏ విధంగా నడిపించాలని ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నిన్ను విడవను ఎడుబాయను, నేను వాగ్దానం చేసినటువంటి దేశంలోకి మిమ్మల్ని ప్రవేశపెడతానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఎప్పుడు విడిచిపెడతాడంట? ఆయనకు మనం దూరంగా ఉంటున్నప్పుడు, ఆయన ఇష్టానుసారంగా జీవించినప్పుడు, ఏదో ఒక పాపం మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటున్నప్పుడు విడిచిపెట్టే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా. మరి సిలువలో ప్రభువు వేలాడుతూ ఉంటున్నాడు. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితవని 4వ మాటగా పలుకుతూ ఉంటున్నాడు. మరి తండ్రి అని దేవుడు విడిచిపెట్టిన వాడుగా ఉంటున్నాడు. దానికి మరొక కారణం ఏమిటంటే యోబు చెప్తాడు. యోబు గ్రంథం 37వ అధ్యాయము 23వ వచనం. సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యం గలవాడు ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏ మాత్రమును చెరుపడు. మనము దేవుని కంటే ఎంతో ఇష్టం. ఎందుకంట? ఆయననే మనల్ని కలుగజేసినవాడు. హల్లెలూయా. సృష్టికర్తకు దేవుడు ఆయన మాత్రమే. ఆయన హస్తాలతో ఆయన పోలికలో మనల్ని చేసుకున్నాడు కాబట్టి ఎప్పుడు కూడా మనమంటే దేవునికి ఇష్టమే. ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు. ఏ పరిస్థితుల్లో అయినా సహాయం చేయగలిగిన దేవుడు ఆయన మాత్రమే. ఏ వ్యాధి అయినా, ఏ బాధ అయినా, ఏ కష్టమైనా, ఏ ఇబ్బంది అయినా విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. విడువని దేవుడు నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే యేసయ్యా. విడువని దేవుడా నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే యేసయ్యా. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు అర్హుడా నీవే. ప్రేమించుటకు, రక్షించుటకు, క్షమించుటకు అర్హుడా నీవే. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. మరి కానీ దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతి కాదు. ఆయన ఎప్పుడు కూడా నీతి న్యాయములను తప్పే దేవుడు ఆయన కాదు. ఒక తండ్రికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడంట. చాలా సంవత్సరాల తర్వాత ఆ కుమారుడు పుట్టడం వలన ఆ తండ్రికి ఆ కుమారుడు అంటే ఎంతో ప్రేమ. ఏ విషయంలో కూడా తక్కువ చేసేవాడు కాదు. కోరిందల్లా అడిగిందల్లా తెచ్చిచ్చేవాడు. ఆ యొక్క కుమారుడు యవనస్తుడు అయినప్పుడు మరి తండ్రికి విరోధంగా జీవించడం ప్రారంభించాడు. ఏ పని అయితే చేయొద్దు అని చెప్తా ఉంటున్నాడో తండ్రి, కుమారుడు అదే పనే చేసేవాడంట. తండ్రి ఎప్పుడు కూడా బాధపడేవాడు అన్నమాట. అయ్యో, నేను ఏది కూడా తక్కువ చేయలేదు కదా, ఏది అడిగినా వస్త్రాలు కావచ్చు, మరి చదువు విషయం కావచ్చు, ప్రతి విషయంలో కూడా నేను మంచిగానే చూసుకుంటూ ఉంటున్నాను కదా, మరి ఎందుకు ఈ పిల్లవాడు ఈ విధంగా జీవిస్తున్నాడని బాధపడేవాడు. ఒకరోజు ఈ యొక్క కుమారుడు చాలా వేగంగా వెళ్ళడం వలన ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో ఎదుటి వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత
ఈ యొక్క కుమారుణ్ణి పోలీసులు పట్టుకొని కోర్టులో మరి హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరిచినప్పుడు అక్కడ జడ్జి ఎవరంటే ఈ యొక్క కుమారుని యొక్క తండ్రి. ఈ యొక్క కుమారునిలో ఎటువంటి పక్షాతాపం లేదు, ఎటువంటి భయం లేదు. అయ్యో నా వలన ఎదుటి వ్యక్తి చనిపోయాడు అనే బాధ కూడా లేదు. ఎందుకంటే అక్కడ జడ్జి ఎవరు, న్యాయం తీర్చే న్యాయాధిపతి ఎవరు, నా తండ్రి కాబట్టి నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని మనసులో అనుకుంటూ దర్జాగా ఆ యొక్క బోనులో నిలవబడ్డాడు. మరి ఆ యొక్క యాక్సిడెంట్ గురించి అంతా వివరించారు పోలీసులు, సాక్షులు అంతా చెప్పారు. ఖచ్చితంగా ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడంటే తప్పు చేశాడు. అందరూ ఎదురు చూస్తూ ఉంటున్నారు. కన్న కుమారుడు కదా, ఏ తీర్పు ఇస్తాడు? ఖచ్చితంగా కుమారునికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడు. ఎందుకంటే కన్న కుమారుడు కాబట్టి ఆ కుమారునికి అనుకూలంగా సాక్ష్యం ఇస్తాడని అందరూ ఎదురు చూస్తూ ఉంటే, ఆయన జడ్జి కాబట్టి ప్రతి ఒక్కరిని సమాన దృష్టితో చూడాలి కాబట్టి ఆ యొక్క జడ్జి చెప్తా ఉంటున్నాడు, ఈ యొక్క వ్యక్తి ఈ యొక్క తప్పు చేశాడు కాబట్టి ఇతనికి 40 కొరడా దెబ్బలు కొట్టండి, లేదంటే ₹1,00,000 జరిమానా చెల్లించాలని మరి తీర్పు విధించాడు. ఆ కుమారుడు షాక్ అయిపోయాడు అనమాట. నా తండ్రేనా, నేను అడిగింది ఏది కూడా ఎప్పుడు కూడా కాదనలేదే, ఎంత ఇబ్బంది పెట్టినా ఏనాడు ఒక మాట అనలేదే, ఈరోజు 40 కొరడాల దెబ్బలు కొట్టమని ఏ విధంగా చెప్పాడని ఆ వ్యక్తి ఆలోచిస్తూ ఉంటే, తర్వాత కొద్ది నిమిషాల తర్వాత ఆ యొక్క స్థానంలో, జడ్జి స్థానంలో ఉన్నటువంటి తన తండ్రి కిందికి దిగి వచ్చి ఆ యొక్క నల్ల కోటు ఇప్పేసి, ఈ యొక్క వ్యక్తి ఎవరో కాదు, నా కన్న కొడుకు, నేను జడ్జిగా ఉన్నాను కాబట్టి తీర్పు ఇచ్చినాను, కానీ నా కొడుకు ఆ యొక్క శిక్షను భరించలేడు కాబట్టి ఆ శిక్షను నా కుమారుని తరపున నేను భరిస్తానని చెప్పి ఆ యొక్క కొరడా దెబ్బలన్నీ కూడా నన్ను కొట్టండి అని చెప్పాడంట. అది చూసినటువంటి కుమారుని యొక్క హృదయము తల్లడిల్లిపోయింది. ఆ రోజు ఆ యొక్క తండ్రి యొక్క ప్రేమ అర్థమైంది. హల్లెలూయా. మరి దేవుడు కూడా అదే విధముగా ఒక పక్క మనల్ని రక్షించాలని ఆశపడుతూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే మనం పాపంలో జీవిస్తూ ఉంటామో ఆయన సహాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క పాపం వలన వచ్చే యొక్క మరణమును, ఈ యొక్క నరకమును మనం భరించలేమని దేవుడే సాక్షాత్తు తన యొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మనకు రావాల్సిన శిక్షను, ఆ యొక్క బాధను అంతా కూడా ఆయనే అనుభవించి ఆ నరకం నుంచి తప్పించడానికే మరి యేసు ప్రభు ఈ లోకంలోకి వస్తూ ఉంటున్నాడు. మరి తండ్రి నన్ను ఎందుకు నా దేవా చేయి విడిచితువని అడిగినప్పుడు సహాయం చేయలేనటువంటి స్థితిలో ఉంటున్నాడు. కాబట్టి దేవుడు ఎల్లకాలము మనకు తోడుగా ఉంటాడు ఆయన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు. హల్లెలూయా. మరి ఆ జడ్జి ఏ విధంగా ఆ యొక్క శిక్షను భరిస్తూ ఉంటున్నాడో ప్రభువు కూడా మన శిక్షను భరించిన వాడుగా ఉంటున్నాడు. ఆయన ఒక పక్క నీతి న్యాయములను చెరిపే దేవుడు కానే కాదు కాబట్టి ఈ లోకానికి రావాల్సి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఏ పరిస్థితుల్లోనే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎప్పుడంట? ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు. దేవుడు ఈ యొక్క మాటను దీవించునుగాక.